వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎన్ఆర్ఐస్ అనేది చాలా మంది ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇంకా ఫినాన్షియల్ అసెట్స్ కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అండి, ఫినాన్షియల్ అసెట్స్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అండి. దీని గురించి చెప్పడానికి అనిల్ కుమార్ బచ్చుకర్ ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అనేది చాలా మంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఇండియాలో అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ చాలా కేటగిరీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. అండ్ ఫినాన్షియల్ అసెట్స్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అని అంటారు? ఐ మీన్ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ ఫినాన్షియల్ అసెట్స్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐకి వచ్చే డైలమా ఇది. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే, ఎన్ఆర్ఐ మీరు యూఎస్లో ఉన్నా, గల్ఫ్ సైడ్ ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, దుబాయ్లో ఎక్కడున్నా కానీ, సింగపూర్లో ఉన్నా, ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఫర్ షూర్ ఏంటంటే కావాల్సింది ఏంటంటే ప్రతి ఎన్ఆర్ఐకి సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒకటి ఫస్ట్ బయటికి వెళ్ళాలంటే సర్టెన్ క్వాలిఫికేషన్ కోసం కష్టపడి చదివారు. ఆ తర్వాత బెస్ట్గా ఒక ఉద్యోగం తెచ్చుకొని బయటికి వెళ్ళి అక్కడ కష్టపడి పని చేస్తున్నారు. అందరినీ వదిలేసి, ఫ్యామిలీని, అందరినీ, ఫ్రెండ్స్ని అందరినీ ఇక్కడ వదిలేసి, రిలేషన్స్ని పక్కన పెట్టి అక్కడ ఒంటరిగా ఉంటూ కష్టపడి సంపాదించి సేవ్ ఎక్కువగా చేసుకుందామని వెళ్ళినప్పుడు, అంత కష్టపడి సంపాదించిన డబ్బులకి ఎమోషనల్గా అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అండ్ యూజువల్లీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పని చేస్తూ ఉంటారు. అక్కడ ఒక్కరు కూడా కాదు, ఇక్కడ కూడా జరుగుతుంది. బట్ ఇద్దరు పని చేసుకొని అన్ని సాక్రిఫైస్ చేసినప్పుడు ఏంటంటే సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఫస్ట్లో చాలా మటుకు అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అసెట్స్ యూజువల్లీ సేఫ్టీ. మీకు ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది. ఫినాన్షియల్ అసెట్స్ పక్క ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిక్విడిటీ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతుంది ఫైనాన్షియల్ అసెట్స్ అయితే. బికాజ్ లిక్విడిటీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. నేను ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏం మాట్లాడుతున్నానంటే డైరెక్ట్ స్టాక్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు, బాండ్స్ అయి ఉండొచ్చు, ఆర్ పిఎంఎస్ అయి ఉండొచ్చు, ఏఎఫ్ లాంటివి అయి ఉండొచ్చు. ఇట్లాంటి ఏ ఫైనాన్షియల్ అసెట్స్లో అయినా సరే లిక్విడిటీ అంటే ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ కూడా ఈజీ అయిపోతుంది. చాలా మటుకు కేసుల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి చేసేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. రియల్ ఎస్టేట్కి ఫస్ట్ నెగిటివే లిక్విడిటీ. ప్రతిసారి మనకు డబ్బులు అమ్మేసి కొందాం, మనకు డబ్బులు కావాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం అమ్ముదామన్నప్పుడు దొరక్కపోవచ్చు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు అమ్మాల్సిందే, కానీ మనంతలో మనం అమ్మితే మాత్రం అనుకున్న డబ్బులు రావు. అమ్మినా కానీ టయానికి డబ్బులు రావు. ఇట్ టేక్స్ టైం. సో ఎప్పుడైతే డబ్బులు మనకు తొందర అవసరం లేదు, ఇది చాలా ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయంటే అప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మళ్ళించాలి. కానీ ఇవి హార్డ్ సేవింగ్స్, నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడ చేయాలి, ఏం చేయాలన్నప్పుడు పక్కా ఫైనాన్షియల్ అసెట్స్ బెటర్. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, ఇంకొకటి కూడా ఏంటంటే రెగ్యులేటరీ ట్రాన్స్పరెన్సీ కానీ, సెక్యూరిటీ కానీ. సో మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ అసెట్స్ అన్నింటికీ సింపుల్గా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి, సెబీ స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తుంది. బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ అథారిటీ కానీ, ఇన్సూరెన్స్ యూలిప్స్ లాంటివి అయితే ఐఆర్డిఏ కానీ, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ రూల్స్ పక్కా పాటించడం అవుతుంది. అండ్ వీటికి సెక్యూరిటీ ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అన్నీ కాపాడతాయి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు సెబీ సర్టిఫైడ్ కాకుండా ఎవరో ర్యాండమ్ పర్సన్ దగ్గర ఇన్వెస్ట్ చేయడము, ఎవరో ఏదో పేరు లేని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, పెద్ద ప్రామిస్ రిటర్న్స్ పెద్దగా వచ్చే అది ఎవరు కాపాడలేరు. బట్ పేరున్న కంపెనీలు స్టాండర్డ్ సెబీ ప్రోడక్ట్స్లో పెడితే మాత్రం సెక్యూరిటీ వైపు ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు ఏ కంట్రీలో ఉన్నా పర్లేదు. వెరాజ్ కమ్ బ్యాక్ టు ద రియల్ ఎస్టేట్, అంటిల్ అన్లెస్ పేరున్న కంపెనీలో తప్పించి చాలా మిడ్ సైజ్ అండ్ స్మాల్ కంపెనీస్లో ప్రోడక్ట్ ఏమన్నా కొన్నారనుకోండి, ప్లాట్లు కొన్నారు, లేకపోతే విల్లాస్ కొన్నారు, మీరు ఇక్కడ లేరు, పక్కన లేనప్పుడు దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ మనకి రోజు జరుగుతున్న మోసాలు చూస్తూ ఉన్నాం. బికాజ్ రెగ్యులేషన్స్ ఆర్ అంత స్ట్రాంగ్గా ఉండవు రియల్ ఎస్టేట్లో. సో అలాంటప్పుడు ఏంటంటే మీ మనిషి అనేవాడు ఒకటి గట్టిగా ఇక్కడ ఉంటే తప్ప, ఈవెన్ పేరున్న కంపెనీలు కూడా టయానికి ఇవ్వకుండా మోసం చేస్తున్న కేసెస్ చాలా చూసాం. సో ఫస్ట్ టయానికి అప్లై చేయకపోవచ్చు, చెప్పిన ప్రామిసెస్ జరగకపోవచ్చు, అనుకున్నంత క్వాలిటీ ఉండకపోవచ్చు, అండ్ లాస్ట్ మినిట్ ఖర్చులు పెంచవచ్చు. సో ఇన్ని రకాలుగా ఇబ్బందులు అయితే పక్క రియల్ ఎస్టేట్లో నాన్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. బట్ మీకు ఇండియాలో మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఉండడానికి ఒక ఇల్లు లేనప్పుడు మాత్రం అది కంపల్సరీ ఎసెన్షియల్. బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కోసమే నేను ఒక ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను రియల్ ఎస్టేట్లో అంటే మాత్రం మీ దగ్గర సఫిషియంట్ క్యాపిటల్ ఉన్నప్పుడే దానికి గెట్ ఇన్ టు ఇట్.
అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ అంటే వాళ్ళ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ అనేది లంసమ్ అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండిద్దని అందరి దగ్గర అందరి దగ్గర ఉండకపోవచ్చు. అంటే మెజారిటీ ఆఫ్ ది దగ్గర ఉండొచ్చు. అంటే 60 యాక్చువల్లీ ఏంటంటే అక్కడికి కూడా మనం చూస్తే ఫస్ట్ 8 to 10 ఇయర్స్‌లో స్టిల్ ఆ క్యాపిటల్ అక్యుములేట్ అవ్వదు. స్ట్రగ్లింగ్ వాళ్ళు స్టేజ్‌లో రకరకాల సేవింగ్స్ చేస్తూ స్లోగా పెంచుకుంటూ పోతా ఉంటారు. సో సంబడీ హూస్ లేట్ 30s నుంచి హ్మ్. మిడ్ 40s ఉన్న వాళ్ళ సో దగ్గర కొంచెం కార్పస్ ఉంటే, వాళ్ళు కూడా ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ ష్యూర్ టు కమ్ బ్యాక్ ఇండియాకి రావాలని లేనప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ అంటే లాకింగ్ ఇన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొనడానికి వెళ్తేప్పుడు పక్కా ఎక్కువ ఓవర్ ప్రైస్డ్ పెడతాము. అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అండర్ ప్రైస్డే వెళ్తుంది. సో ఈ రకంగా మీరు అనుకున్న రిటర్న్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి స్క్వీజ్ అవుతాయి. యూ మైట్ గెట్ మనీ బట్ స్క్వీజ్ అవుతాయి. లిక్విడిటీ నేను చెప్పిన ఇంతకుముందు నెగిటివ్స్తో పాటు మీకు రిటర్న్స్ రెంటల్ ఇన్కమ్ అనేది రాదు. అండ్ ఎప్పుడు భయమే. ఉన్నవాడు అక్కడెక్కడో ఉంటారు, రెంట్ వాడు కరెక్ట్గా ఇస్తాడా, టెనెంట్ ప్రాపర్టీని కరెక్ట్గా ఉంచుతున్నాడా లేదా, అవన్నీ ఇబ్బందులే. ఓకే, అటు కన్స్ట్రక్షన్ సైడ్ ఇబ్బందులు, కొన్నాక వచ్చినాక కూడా టెనెంట్ అన్ని కరెక్ట్ చూసుకున్నాడా లేదా. సో యూఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సంబడి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఐదర్ మీ మనుషులను ఉండాలా ఆర్ ఏదైనా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఇక్కడ ఉండి నీకు ఎస్టాబ్లిష్ కనెక్షన్స్ ఉంటే తప్ప మీరు రియల్ ఎస్టేట్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఫైనాన్షియల్ అసెట్స్ ఈజీ అవుతాయి. ఓకే. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యూజ్ ఉంటుంది. అవును. ఎవరైతే కార్పస్ నేను అన్నట్టు లేట్ 30s నుంచి మిడ్ 40s వరకు వాళ్ళకి మేబీ ఈజియర్. బట్ సంబడి హూ స్టార్టెడ్ దేర్ కెరియర్ రీసెంట్లీ ఎన్ఆర్ఐగా ఒక 2-3 ఇయర్స్లో మొదలుపెట్టినప్పుడు కార్పస్ అంత సఫిషియెంట్గా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్లో స్టార్ట్ చేసి సఫిషియెంట్ అమౌంట్ వచ్చినప్పుడు వెన్ యూ డిసైడెడ్ మీరు అక్కడ ఉంటారా ఇండియాకి వస్తారా ఆర్ మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకోండి, మీ రెసిడెన్షియల్ స్టేటస్ ఎక్కడ ఉంటుంది, మీరు వర్క్ ఎక్కడ చేస్తారు, అప్పుడు డిసిషన్ తీసుకోవడానికి డబ్బులు దగ్గర పెట్టుకునే కల్లా ఇండియా స్టోరీ అందరికీ తెలుసు, గ్రోత్ స్టోరీ. ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. దెన్ ఆబ్వియస్లీ డైవర్సిఫికేషన్ కూడా అవకాశం ఉంటుంది. రకరకాల వెదర్ ఇట్స్ రియల్ ఎస్టేట్ కానీ కొంచెం అది కూడా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే ఎవరైతే అన్డిసైడెడ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను మేబీ దుబాయ్లోనే సెటిల్ అయిపోతాను, మేబీ నేను యూఎస్లో సెటిల్ అయిపోతాను, మేబీ నేను ఆస్ట్రేలియాలో పిఆర్ వచ్చాక ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతాను అని చాలామంది అనుకుంటారు. న్యూజిలాండ్లో కూడా పిఆర్ వస్తే ఆర్ కెనడాలో పిఆర్ వస్తే అలాంటప్పుడు ఏంటి, నువ్వు ఏమైనా రియల్ ఎస్టేట్ కొన్నావంటే రీపాట్రియబుల్ కానీ సేల్ కానీ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయడం చాలా కష్టం, కాంప్లికేటెడ్. ప్రతిసారి అనుకున్నట్టు డబ్బులు రాకపోవచ్చు, వచ్చిన వైట్ బ్లాక్ అనే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఏమి ఇష్యూస్ లేకుండా ఫైనాన్షియల్ అసెట్స్ అయితే 100% రీపాట్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు అక్కడ ఇల్లు కొన్నా అనుకున్నావు, అక్కడ లోన్ తీసుకునే వాళ్ళు నేను డౌన్ పేమెంట్ చేసి తీసుకుంటాను ఆర్ మ్యాక్సిమం డౌన్ పేమెంట్ చేసి తక్కువ ఈఎంఐ పెట్టుకుంటాను, అక్కడ యూ కెన్. ఆర్ మీకు అక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇది రియల్ ఎస్టేట్ అయితే అనుకున్న టైంకి డబ్బులు రావు. ఫైనాన్షియల్ అసెట్స్ విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ ఎ వీక్ టైం నీకు డబ్బులు రీపాట్రియేట్ చేసుకోవచ్చు. సో అండ్ ఇఫ్ మీరు ఎన్ఆర్ఈ ద్వారా చేస్తే 100% రీపాట్రియబుల్, నో ఇష్యూస్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అండ్ మీరు గిఫ్ట్ సిటీ లాంటి ద్వారా చేస్తే ఎటువంటి ఇండియాలో ట్యాక్సెసే లేవు, జీరో ట్యాక్సెస్. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్, ఇన్ని రకాల ఆపర్చునిటీస్ అనేది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎన్ఆర్ఐస్కి పక్కా ఉన్నాయి. దీంతో పాటు ట్యాక్సేషన్ కంప్లయన్స్ తీసుకున్నా కానీ ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా సరే మీకు క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉంది. ఈజీగా మీకు టీడీఎస్ కట్ అవుతుంది ఆర్ లేకపోతే మీ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా బేస్డ్ ఆన్ ద యాసెట్ క్లాసు ప్రతిదీ క్లియర్గా డైరెక్షన్ ఉంది. సో ఈజీగా మీరు ఫైలింగ్ చేయొచ్చు. ఇక్కడ కట్టిన ట్యాక్సెస్ డిటిఏఏ ఉందనుకోండి, డబుల్ ట్యాక్స్ అగ్రిమెంట్ ఉందనుకోండి ఆ కంట్రీతో, అవాయిడెన్స్ అగ్రిమెంట్, అక్కడ క్లెయిమ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లేదు అసలు మీరు పనిచేసిన కంట్రీలో లేదనుకోండి, ఓన్లీ ఇండియాలో ఫైల్ చేయాలి అండ్ మీ క్యాపిటల్ సఫిషియెంట్ ఉండి రిలేటివ్లీ 2-3 ఇయర్స్ వరకు నాకు డబ్బులు అవసరం లేదంటే గిఫ్ట్ సిటీ ద్వారా చేయండి. 2 చోట్ల ట్యాక్స్లు ఉండవు, అట్లీస్ట్ ఒక చోట తప్పించినట్టు అవుతుంది. సో వీటికి హెల్ప్ చేయడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అదే రియల్ ఎస్టేట్ యాసెట్లో మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు అవుతాయి. ఇట్ ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంది, లాట్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు. బట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే క్యాపిటల్ గెయిన్స్ కానీ ట్యాక్సేషన్ కానీ సింప్లీగా అయిపోతుంది, కంప్లయన్స్ ఇష్యూ ఉండదు. దెన్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది నీకు ఫైనాన్షియల్ అసెట్స్లో దొరుకుతుంది. సంబడి యూస్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు డబ్బుల గురించి రోజు ఆలోచించాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో లేరా అంటే ఉన్నారు, రీసెంట్గా వస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అడ్వైస్ ఇవ్వడానికి కానీ, సర్టిఫైడ్ పీపుల్ కానీ, సర్టిఫైడ్గా అంటే ఆబ్జెక్టివ్
క్లియర్గా అంటే ఎటువంటి న్యూట్రల్ స్టాన్స్ తీసుకొని మీకు ఏ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనేది అండ్ ఆల్సో ఎక్కడ బెటర్ ఏది గ్రో అవుతుంది ఎవరో ఒకరు చెప్తారు అంతే. ఓన్లీ సేల్స్ పిచ్ చూస్తాం రియల్ ఎస్టేట్లో. ఈ ఏరియా బాగా పెరుగుతుంది, వెస్ట్ హైదరాబాద్ పెరుగుతుంది, నార్త్ హైదరాబాద్ పెరుగుతుంది, లేకపోతే ఇక్కడ వైపు పెరుగుతుందని, ఆర్ విజయవాడలో పెరుగుతుంది, ఇప్పుడు వైజాగ్ కాదు వచ్చింది అంటే ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఇట్. బట్ ఎవ్రీబడి వాళ్ళ ఓన్ చెప్తా ఉంటారు విచ్ తెలీదు. దెర్ ఈజ్ నో సర్టిఫికేషన్ కానీ ఎటువంటి క్లియర్ గైడ్ లైన్స్ అయితే రియల్ ఎస్టేట్ సెల్లింగ్ లేవు. సో తర్వాత కూడా ఏమవుతుందో కూడా తెలియదు. ఇట్స్ ఆల్ అంటే ఏమంటారు జస్ట్ డార్క్లో ఒక రాయి వేయడమే తప్ప అన్నిసార్లు కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, వండర్ఫుల్ రిటర్న్స్ రావచ్చు ఫైనాన్షియల్ అసెట్స్ కన్నా. బట్ ఎప్పుడు కూడా ఒక బాంబుని పాకెట్లో పెట్టుకొని తిరిగినట్టే హ్యూజ్ రియల్ ఎస్టేట్మెంట్ చేసి అసలు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మాత్రం సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. యు ఆర్ రిచ్ ఆన్ పేపర్ బట్ నీకు డబ్బులు కావాలన్నప్పుడు దొరకడం చాలా కష్టం ఇఫ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో. సో దీన్ని బట్టి చూస్తే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నా ప్రాక్టీస్ నుంచి నేర్చుకుంది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కావాలి మేనేజ్ చేయడానికి. అవును. ఓకే. సో నీ యాసెట్ని నువ్వు అదర్స్ హెల్ప్ తీసుకుంటున్నావు, అదర్స్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నావు అదొక ఇబ్బంది. ఫైనాన్షియల్ ఫ్యామిలీ కేసుల్లో చాలా మటుకు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. అరే వీడి దగ్గర ఇంత ఉందిరా, వీడికి ఇక్కడ కొన్నాడు అని అనుకుంటారు. అలా కాకుండా ఫైనాన్షియల్ యాసెట్స్లో అయితే నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఒక ఫండ్ మేనేజరో లేకపోతే సొంతంగానో ఒక ఫైనాన్షియల్ ప్లానర్నో మాట్లాడుకుంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, మీ వాల్యూ ఏంటి, ఎక్కడ పెట్టారు, ఓన్లీ మీ ఫ్యామిలీకి క్లోజ్ గార్డెడ్ సీక్రెట్ లాగా చేసుకోవచ్చు. అంత అంటే మీకు అడిషనల్ ప్రైవసీ వస్తుంది. మీకు ఎంత వెల్త్ క్రియేట్ చేసినా నలుగురు, ఎందుకంటే మనం క్వైట్ కామన్ అనమాట, ఇది చాలామంది అనుభవిస్తుంటారు. సో నేను అంటే రిలేషన్స్ పాడవుతూ ఉంటాయి, డబ్బుల గ్యాప్ పెరుగుతున్న కొద్దీ. అంటే ఇప్పుడు నీ ఒక బ్రదర్ ఉన్నాడు, అన్నున్నాడు ఇండియాలో, తమ్ముడు అమెరికాకి వెళ్ళాడు, వాడు చాలా సంపాదిస్తేస్తున్నాడు, వాడు డబ్బులు పంపించేసి వాడి పేరు మీద ల్యాండ్స్ కొంటా ఉన్నారు. అన్నకి ఎప్పుడు ఒకప్పుడు జెలసీ మొదలవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. దో ఇంటెన్షన్స్ అంతా మంచిగా ఉన్నాయి. ఫైనాన్షియల్ అసెట్స్ ఎవరికి తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు, నీ దగ్గరే నీ అకౌంట్లో ఉన్నాయి. సో అండ్ ఆపర్చునిటీస్ ఇండియాలో అన్నీ ఉన్నాయి. వేరే కంట్రీలో ఎకానమీస్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ అన్ని ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీకు సపోర్ట్ లేకపోతే బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇండియాలో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. సంబడి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఎన్ఆర్ఐ ప్రాక్టీస్ స్ట్రాంగ్గా చేసే వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని. ఇక్కడ కూడా అనుభవం ఇంపార్టెంట్, ఎటువంటి ప్రోడక్ట్స్ అనేది ఇంపార్టెంట్, నీ రిస్క్ తగ్గట్టు, ఎప్పుడు నీకు డబ్బులు అవసరం ఉన్నాయి తగ్గట్టు ఆ స్టాండర్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో స్టిల్ అప్లై. డోంట్ గో విత్ ద బ్లైండ్లీ. బట్ ఫైనాన్షియల్స్ ఆర్ బెస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎవరికైతే హ్యూజ్ కార్పస్ ఉంది, ఆల్రెడీ వెల్ ఇన్వెస్టెడ్ అక్రాస్ ద మార్కెట్, వాళ్ళకి మాత్రం రియల్ ఎస్టేట్ బెటర్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పర్సన్స్. థ్యాంక్ యూ.